హలో వెల్కమ్ టు ప్రాఫిట్ ట్రేడ్ అకాడమీ. మీరు ఈవినింగ్ ట్రేడింగ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారా? అవును, ఎన్ఎస్సి ఇప్పుడు సాయంత్రం కూడా ట్రేడింగ్ ఇంట్రడ్యూస్ చేయడానికి రెడీ అవుతుంది. ఎక్స్చేంజెస్ దగ్గర అప్రూవల్ ఉంది. రాత్రి 11:30 వరకు ట్రేడింగ్ను పెంచడానికి. ఇక్కడ ఇష్యూ ఏంటంటే గ్లోబల్ మార్కెట్లో డెవలప్మెంట్ ఈవినింగ్ అవుతుంది. ఈవినింగ్ అమెరికా మార్కెట్ ఓపెన్ అవుతుంది. ఈవినింగే ఇన్ఫ్లేషన్ డేటా కూడా వస్తుంది. ఫెడ్ యొక్క డిసిజన్ కూడా ఈవినింగే ఉంటుంది. ఇలా చాలా విషయాలు ఈవినింగ్ జరుగుతాయి. మన మార్కెట్ డైరెక్ట్గా నెక్స్ట్ డే రియాక్ట్ అవుతుంది. దీనివలన సమతుల్యత అనేది దెబ్బతింటుంది. దీనికోసమే ఎక్స్చేంజ్ ఇప్పుడు 6 నుంచి 9 వరకు స్టార్ట్ చేయాలని ఆలోచిస్తుంది. ఆ తర్వాత దీన్ని 11:30 వరకు లైవ్ ట్రేడింగ్ పెంచాలని ఆలోచిస్తుంది. ఈవినింగ్ ట్రేడింగ్ అనేది ఇప్పటికైతే ఇండెక్స్ ఫ్యూచర్ మరియు ఇండెక్స్ ఆప్షన్లోనే ఉంటుంది. దీని తర్వాత స్టాక్ ఫ్యూచర్స్ మరియు స్టాక్ ఆప్షన్లో కూడా ట్రేడింగ్ చేసే ఛాన్స్ అనేది ఉండొచ్చు. దీంట్లో ఒకే ఇష్యూ వస్తుంది. ఫ్యూచర్స్ అయితే ఓకే, ఆప్షన్స్ ఎలా ట్రేడ్ అవుతాయి? ఎక్స్పైరీ ఏదైతే ఉందో అది స్పాట్ను బట్టి ఉంటుంది. మరి స్పాట్ ట్రేడ్ చేయకపోతే ఆప్షన్స్ ఎలా అడ్జస్ట్ అవుతాయనేదే ప్రశ్న. ఈ సమస్యను కూడా ఎక్స్చేంజ్ ఏదో ఒక పరిష్కారం తీసుకొస్తుంది. సో రెడీ అయిపోండి, ట్రేడింగ్ అవర్స్ అనేవి పెరిగిపోతున్నాయి. ఇప్పటికీ గిఫ్ట్ నిఫ్టీ నైట్ కూడా ట్రేడ్ అవుతుంది. కానీ సాధారణ ఇన్వెస్టర్స్ కానీ ట్రేడర్స్ కానీ ఇందులో ట్రేడ్ చేయడానికి అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. మార్కెట్ను ట్రాక్ చేసి చార్ట్ను గమనించి బై మరియు సెల్ చేయడానికి టైం కూడా దొరకదు. బట్ ప్రస్తుతం ఈ డిసిజన్ వల్ల ఎవరైతే 9 to 5 జాబ్ చేస్తున్నారో వారికైతే చక్కటి అవకాశం దొరుకుతుంది. వరల్డ్లోని పెద్ద మార్కెట్లు అయినటువంటి యూరోపియన్ మార్కెట్ కూడా భారత కాలమానం ప్రకారం రాత్రి 11 గంటల వరకు నడుస్తాయి. ప్రపంచ మార్కెట్లన్నిటికీ బాస్ అయినటువంటి డౌ జోన్స్ మార్కెట్ భారత కాలమానం ప్రకారం రాత్రి ట్రేడ్ అవుతుంది. ప్రపంచ మార్కెట్ను ప్రభావితం చేసే అమెరికా యొక్క ఇన్ఫ్లేషన్ డేటా కానీ ఫెడ్ యొక్క డిసిజన్ కానీ భారత కాలమానం ప్రకారం రాత్రి విడుదలవుతుంది. కానీ మన మార్కెట్ మాత్రం నెక్స్ట్ డే ఉదయం రియాక్ట్ అవుతుంది. సో ఇలాంటి ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి ఎక్స్చేంజ్ కూడా రాత్రిపూట ట్రేడింగ్ స్టార్ట్ చేయాలని ఆలోచిస్తుంది. ఈ డిసిజన్ వల్ల కేవలం ఫుల్ టైం ట్రేడింగ్ చేస్తున్నారో వారే కాకుండా 9 to 5 జాబ్ చేసేవారు కూడా ట్రేడింగ్ చేసే అవకాశం ఉండడం వల్ల లిక్విడిటీ అనేది పెరిగిపోతుంది. ఐటీ సెక్టార్లో పనిచేసే ఉద్యోగులు కూడా పెద్ద మొత్తంలో ట్రేడింగ్లో పాల్గొనే అవకాశాలు కూడా లేకపోలేదు. కావున ఈ నిర్ణయం అనేది ఒక మైలురాయి అని కూడా చెప్పొచ్చు. ఇండియన్ మార్కెట్ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 3:30 వరకు ఇప్పటి వరకు నడుస్తుందని మనందరికీ తెలుసు. తర్వాత సెషన్ సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 11 గంటల వరకు కొనసాగించాలని ఎక్స్చేంజ్ నిర్ణయం తీసుకోవాలనుకుంటుంది. సో ఇలాంటి లేటెస్ట్ విషయాలు తెలుసుకోవాలనుకున్న, ఈజీ లాంగ్వేజ్లో షేర్ మార్కెట్ గురించి తెలుసుకోవాలనుకున్న ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.